హల్లెలూయా. ఎవరు నిన్ను ప్రేమించట్లా, ఎవరు అర్థం చేసుకోవట్లా, ఎవరి స్వార్థం వాళ్ళదే. నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు, ఈ లోకంలోనే లేరు. వేస్ట్ ఇదంతా. చచ్చిపో. నువ్వు చచ్చిపోతే అప్పుడు అర్థమైద్ది ఒక్కొక్కళ్ళకి. నువ్వు చచ్చిపోతే అప్పుడు అర్థమైద్ది ఒక్కొక్కళ్ళకి. ఆత్మహత్యకు నీ మనసును రేపుతా ఉంటాడు. ఎవ్వడు నిన్ను మోసపుచ్చకుండా జాగ్రత్త పడు, తావివ్వద్దు. చావు అనే స్వరం నీకు వినపడితే నువ్వు చావురా సైతానను, నువ్వు చావురా సైతానా, నువ్వు చావురా దయ్యమా, నేనెందుకు చావాలరా? నేనైతే చావను, బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వివరిస్తాను. బాధలైతే పడతా, అప్పులైతే పడతా, నిందలైతే పడతా, అవమానమైతే పడతా. నా దేవుని సెలవు లేకుండా ఏదొచ్చిందిరా నాకు? నా దేవుని అనుమతి లేకుండా ఏదొచ్చింది నాకు? నాకు ఇవన్నీ వచ్చినాయంటే ఆయన సెలవుతో వచ్చినాయి. ఆయన ఎందుకు సెలవిచ్చాడు? నన్ను ప్రేమించి నా మంచి కోసమే సెలవిచ్చాడు. ఇవన్నీ నాకు మేలే చేస్తాయి. దూషించారా? నా మేలుకే. నిందించారా? నా మేలుకే. లేనిపోని నిందలు కల్పించారా? నా మేలుకే. అవమానంగా హేళన చేసి మాట్లాడుతున్నారా? నా మేలుకే. నన్ను విరిగి నలిగిన అనుభవంలోకి తీసుకెళ్ళడానికే. ఇవన్నీ నా మంచికే వస్తాయి. నేనెందుకు కృంగిపోవాలి? నేనెందుకు చావాలి? నువ్వు చావు. నాకు ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తున్న దయ్యమా, నువ్వు చావు. నువ్వు పో నరకానికి, పాతాళానికి. నన్ను భూమి మీద పుట్టించింది ఆయన, నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయన, నా జీవితంలో ఈ పరిస్థితులు రప్పించింది ఆయన, సమయం వచ్చినప్పుడు నన్ను తిరిగి పిలిచేది ఆయన. ఆయన చేసిన దాకా నిరీక్షిస్తా, ఆయన వైపే చూస్తా. ఎవ్వడును మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్త పడండి. ఈ అప్పులు తీరవు, నువ్వు ఒడ్డున పడవు, నీకు న్యాయం జరగదు, చావు. ఎందుకు తీరవు? నేను బలహీనుండే కావచ్చు, నా దేవుడు బలవంతుడు. నా కోసం ఒక్క ఈల కొడితే చాలు, నా దేవుడు నలువైపుల నుంచి సహాయం పరిగెత్తుకుంటా వచ్చింది. ఈరోజు నీ పరువు అంతా పోయింది, నీ పరువు అంతా పోయింది. ఏంటి పరువు? చాలామంది ఇక్కడే నీ పరువు పోయింది, చావంటే చావటానికి దిగుతారు. నిన్నెవడో ప్రేమించట్లా, చావంటే చావటానికి దిగుతారు. ఏం పరువు అమ్మా? అసలు పరువు ఫీల్ అవ్వాల్సింది మనమా, మనందరికంటే ముందు యేసయ్యా? పెద్ద చెప్పండి అమ్మా. యేసయ్యకి మించిన పరువు ఏడిచిందా నీకు? రాజాది రాజు, కెరూబులు, శరాబులు, దూతలు, మహాదూతల చేత నిత్యం కీర్తించబడే ఆయనే అదంతా మహిమంతా వదిలిపెట్టి తను రిక్తం చేసుకోవడానికి వచ్చి భూమి మీద ఉమ్ములు సహించి పిడిగుద్దులు తిని ముఖం మీద వెంట్రుకలు పెకలింపబడి దూషింపబడి దారుణంగా మాటలు పొంది పిడిగుద్దులు తిని ఎంత అవమానం పొందాడు. ఈరోజు ప్రిస్టేజీ, పరువు, అది ఇదని ఏదో పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నా పరువు అంతా పోయింది, నాకు దారుణమైన అవమానం జరిగింది. నీ బొంద జరిగింది. ఎవరికంటే ఎక్కువ, ఎవరికంటే గొప్ప? నువ్వు యేసయ్య కంటే గొప్ప? ఈ ప్రపంచంలోనే ఆయన కంటే గొప్పోడు లేడు. అలాంటి గొప్పవాడే అవమానాలన్నిటినీ ఆనందంగా స్వీకరించినప్పుడు, ఒక అవమానాన్ని నీకు గిన్నెలో పోసి ఇచ్చాడు అనుకో, ఎవరో నిన్ను అవమానపరచడానికి ఒక పాత్ర ఇచ్చాడు నీకు, ప్రభువు నీకు ఇచ్చింది తాగవా? చస్తావా? ఇప్పుడు అవమానం అనే దాన్ని పోసి ఇచ్చాడమ్మా ఒక దశలో నీకు, ఇప్పుడు ఇచ్చాడు అనుకో, ఏమనాలి నువ్వు? నా ప్రభువుకు తెలియకుండా నాకు ఇది జరిగిందా? పర్వాలేదు, ఆయన నాకు ఇచ్చిన గిన్నెలోది నేను త్రాగకుందునా? ఆయన చిత్తమే. ఆ మాట అన్నప్పుడు సంతోషపడతాడు. ఆ అవమానాన్ని నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు ఆయన. ఎవ్వడు నిన్ను మోసపుచ్చకుండా జాగ్రత్త పడు. కష్టపడి చదివావు, రాశావు, జయం రాలేదు, ఓడిపోయావు, ఇంకా అయిపోయిందా జీవితం? ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది సరిగా రిజల్ట్ రాకముందే నేను సరిగా రాయలేదని వచ్చి ప్రాణం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్ రాసి వచ్చి నేను సరిగా రాయలేకపోయానని ఊపిరి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సరిగా రాయక నువ్వు ఫెయిల్ అయినా, అసలు రాసినా ఫెయిల్ అయినా, అది పోతే ఇక జీవితమే పోయిందా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప వ్యక్తుల్లో చాలామంది ఈ లోక సంబంధమైన వాటిల్లో ఓడిపోయిన వాళ్ళే, తర్వాత లోకాన్ని జయించిన వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. బల్బును కనుగొన్న శాస్త్రవేత్త ఎన్నిసార్లు చదువు విషయంలో ఆయన ఘనుడిగా ప్రసిద్ధిగాంచాడా, లేకపోతే పాపం బేదగా ఉన్నాడా?
ఇంటికి పంపబడ్డోడు ఆయన. తల్లికి ఎంత అవమానం అండి. కానీ ఏమైంది, ఆయన క్లాసులో ఆయన కంటే బాగా మెరిట్గా చదివిన వాళ్ళు ఏం కనిపెట్టలా, కానీ ఆయన మాత్రం ప్రపంచానికి వెలుగునిచ్చాడు ఆయన. ఈరోజు దీపాలు ఎవరు వాడుతున్నారు? అందరూ ఆయన కనిపెట్టినాయేగా, రకరకాల ఆకారాలకు మార్చుకొని. కాబట్టి ఫెయిల్ అయితే జీవితమే పోయిందా? జాబ్ రాకపోతే ఇక జీవితమే లేదా? చెప్పు, జాబ్ రాకపోతే జీవితమే లేదు. కొంతమంది నాకు జాబ్ లేదు, నాకు ఇంకా లైఫే లేదు. జాబ్ లేకపోతే ఇక జీవితం లేదు. ఎవడు చెప్పాడు నీకు? ఈ లోకం నీకు జాబ్ ఇవ్వకపోతే నా యేసయ్య ఇస్తాడు ఉద్యోగం, శాశ్వతమైన ఉద్యోగం. రా, జాబ్ ఉన్నవాడు త్యాగం చేసి వస్తాడు. జాబ్ ఇవ్వలా ఈ లోకం నాకంటే మోకాళ్ళు, యేసయ్య నాకు జాబ్ ఇవ్వలేదయ్యా అని కూర్చో నువ్వు. ఆయన చిత్తమైతే జాబ్ ఇప్పిస్తాడు, మనుషులతో మాట్లాడి. లేకపోతే ఆడేవాడు నీకు ఇచ్చేది ఏంటన్నా, నేను ఇస్తున్నారా, నా గవర్నమెంట్లో జాయిన్ అవ్వు, నేను ఇస్తాను నీకు పోస్ట్దా, నువ్వు జాయిన్ అవ్వు, నేను ఇస్తాను నీకు జాబ్ అని పిలుస్తాడు. ఆయన ఇచ్చిన జాబ్ ఇప్పుడు నేను చేసేది. హల్లెలూయా, చెప్పగట్టిగా, ఆయన ఇచ్చిన జాబ్ ఇప్పుడు నేను చేస్తాను.